Good morning, everyone. I'm Dr. Vijay, consultant pediatrician and neonatologist with 10 years of experience in this department. సో ఇవాళ పేరెంటింగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్తాను. సో రీసెంట్గా మనం గజియాబాద్లో ఒక ఇన్సిడెంట్ చూసాం. అంటే 3 సిస్టర్స్, అంటే టీనేజ్ సిస్టర్స్ 12 ఇయర్స్, 14 ఇయర్స్ అండ్ 16 ఇయర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి, అంటే 9th ఫ్లోర్ నుంచి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. సో దానికి అంటే ఇమీడియట్గా మనకు తెలిసిన రీజన్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ ఫోన్ యూసేజ్ అంటే అబ్రప్ట్గా, అంటే సడన్గా స్టాప్ చేసేయడం వల్ల. సో అంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, బట్ ఇంకా ఫర్దర్ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి, అంటే వాళ్ళ సూసైడ్కి. సో ఎందుకు అంత సిచ్యువేషన్ వచ్చింది అంటే అంత ఎక్సెస్ యూసేజ్, అంత డిజిటల్ ఎక్స్పోజర్ అనేది పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ ఫోన్, సింపుల్ డివైస్ కాదు. దానివల్ల పిల్లల బ్రెయిన్స్ మీద, దట్ డెవలపింగ్ బ్రెయిన్స్ మీద, అంటే సాధారణంగా ఏంటంటే పిల్లల బ్రెయిన్ అనేది ఫస్ట్ 2 ఇయర్స్లో 90% ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్ అనేది ఉంటుంది. సో అలాంటి డెవలపింగ్ బ్రెయిన్స్ మీద మీడియా ఇంపాక్ట్, లేకపోతే ఈ గ్యాడ్జెట్స్ టెక్నాలజీ ఇంపాక్ట్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ ఏమో కానీ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది. డెవలపింగ్ బ్రెయిన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అంటే ఇంకా స్కూల్ ఏజ్ చిల్డ్రన్, టీనేజర్స్ వాళ్ళకి వస్తే వీళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. సో అంటే ఈ పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్ టైంలో ఏంటి సోషల్ ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ ఏం లేవు పిల్లలకి. సో ఏంటంటే వాళ్ళు అంటే విదిన్ హౌసెస్ ఉండిపోవడం, డిజిటల్గా గ్యాడ్జెట్స్కి వాళ్ళకి ఎక్కువ అలవాటు అవ్వడం, ఏమైంది మనం కొత్త ప్రాబ్లమ్స్ చూస్తున్నాం పోస్ట్ కోవిడ్ ఎరాలో. ఇప్పుడు అంతా ఏంటి అంటే పిల్లల్ని మేము ఎక్కువ ఓపీడీ బేసిస్లో కానీ చూసేటప్పుడు ఏంటంటే బాగా అంటే ఎక్కువ ఇరిటబిలిటీ ఉండటం, లేకపోతే స్లీప్ ప్రాబ్లమ్స్ రావడం, బిహేవియరల్ ఇష్యూస్ రావడం. సో ఇలాంటి అంటే అన్యూజువల్ ప్రాబ్లమ్స్, రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ కాదు. సో అన్యూజువల్ ప్రాబ్లమ్స్, ఇది జస్ట్ సింపుల్ బిహేవియరల్ ఇష్యూస్ అని నేను చెప్పను. ఇదంతా కూడా మనకి వార్నింగ్ సైన్స్ లాంటివి. అంటే పిల్లలు అంటే ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు, ఏ డైరెక్షన్లో వెళ్తుంది ప్రాబ్లం అనేది తెలియజేయడానికి. సో ఇది కేవలం అంటే పిల్లల మిస్టేకో లేదా తల్లిదండ్రుల మిస్టేక్ అని కాదు. ఇప్పుడున్న మనం ఉన్న ఎన్విరాన్మెంట్ అలాంటిది. సో ఏంటి అంటే మనం కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తామా, కంప్లీట్గా ఫ్రీడమ్ ఇస్తామా అనేది మనం చూసుకోవాలి. సో కంప్లీట్గా ఫ్రీడమ్ అనేది ఇవ్వకూడదు అండ్ కంప్లీట్గా రెస్ట్రిక్షన్ కూడా చేయకూడదు. సో యాజ్ పేరెంట్స్ ఏం చేయాలంటే మనం దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. అంటే గ్యాడ్జెట్స్ యూసేజ్ కానీ, టెక్నాలజీ యూసేజ్ కానీ, సోషల్ మీడియా యూసేజ్ కానీ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏజ్ వైజ్, ఇప్పుడు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనే వాళ్ళు ఏజ్ వైజ్ కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఈ ఏజ్ వాళ్ళు ఎంత టైమే వాడాలి, అంటే 2 ఇయర్స్ లోపు వాళ్ళు పూర్తిగా యూజ్ చేయకూడదు, 2 to 5 ఇయర్స్ వాళ్ళు రోజుకు 1 గంట వాడచ్చు. ఇంకా ఎల్డర్లీ అంటే ఇంకా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కూలింగ్, వాళ్ళ స్లీప్, వాళ్ళ యాక్టివిటీ అన్నీ కలిపి మేనేజ్ చేసుకొని టెక్నాలజీ కానీ డిజిటల్ యూసేజ్ కానీ చూసుకోవాలి. సో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ గ్యాదరింగ్సో, లేకపోతే మీల్స్ టైమో, లేకపోతే బిఫోర్ స్లీపో, ఇలాంటి టైమ్స్లో గ్యాడ్జెట్స్ యూజ్ చేయకూడదు. కొన్ని గ్యాడ్జెట్ ఫ్రీ జోన్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవడం వల్ల సో పిల్లలు స్కూల్లో ఎలాంటి డిసిప్లిన్, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఫాలో అవుతారో ఈ డిజిటల్ వెల్బీయింగ్ కూడా అలానే ఉంటుంది. సో ఇలాగా అంటే మనం పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లల మీద కంట్రోల్ అనేదాన్ని కాకుండా కనెక్షన్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి పిల్లలతో. సో ఈ విధంగా వాళ్ళలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే టీనేజర్స్లో ఎమోషనల్ ఎబిలిటీ అంటారు. అంటే వాళ్ళు ఒక విషయానికి ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారో అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతే అంటే మూడ్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళు, అంత లో స్టేట్కి వెళ్ళిపోతారు. సో అలాంటి హై ఫ్లక్చుయేషన్స్, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి. లేదా మనకి ప్రాబ్లం సీరియస్గా ఉంది, తీవ్రంగా ఉంది అన్నప్పుడు మనం అంటే ఒక పీడియాట్రిషనో లేకపోతే ఒక చైల్డ్ సైకాలజిస్టో, సైకియాట్రిస్ట్నో మనం కన్సల్ట్ చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పేరెంట్స్గా మనం ఏంటంటే వాళ్ళకి రోల్ మోడల్స్గా ఉండాలి. సో మనం ఫాలో అవ్వాలి ఫస్ట్. అంటే డిజిటల్ వెల్బీయింగ్ కానీ, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కానీ మనం ఫాలో అయ్యి మనం చూపిస్తేనే వాళ్ళు ఫాలో అవుతారు. సో మనం ఏంటి టెక్నాలజీ అనేది మళ్ళీ అంటే అదొక నెగిటివ్ థింగ్ ఏం కాదు. సో ఏదైనా కానీ టెక్నాలజీ కానీ ఇప్పుడున్న మనకి డెవలప్మెంటల్ థింగ్ అంటే మనం ఉన్న డెవలప్మెంటల్ థింగ్స్ కానీ, సో ఇదంతా ఏంటంటే బోన్ బెయిన్ రెండు అంటారు. అంటే అది వరం శాపం రెండు కూడా. సో మరి ఎలా యూజ్ చేసుకోవాలి అలా యూజ్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది పిల్లల్ని మనం డిజిటల్లీ స్మార్ట్గా ఉంచాలి, ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉంచాలి. థ్యాంక్ యూ.